ఓకే అండి. విజయ్ భాస్కర్ గారు చెప్పండి. గతంలో కూడా ఎంఓయూలు కుదుర్చుకున్నారు అని విపక్షాలు అంటున్నాయి. ఆ, ఇప్పుడు ఈ గూగుల్ వంటి గ్లోబల్ జెయింట్‌కు ఒక 1,35,00,00,000 భారీ పెట్టుబడులు పెట్టి క్షేత్ర స్థాయికి తీసుకురావడానికి మీ దగ్గర ఏదైనా మ్యాప్ ఉందంటారా? రోడ్ మ్యాప్ ఉందా? అసలు ప్రయత్నం చేయకుండా అసలు క్రియాశూన్యంగా ఉండడం మంచిదంటారా? క్రియాశీలంగా ఉండడం మంచిదంటారా? ప్రయత్నం అనేది చేయాలి. ప్రయత్నం మనం చుక్కల దాకా దోటేస్తే చూరు దాకా అన్న పాకుతాం, చూరు దాకా అన్న పాకగలం అని చెప్పి భారతదేశంలో ప్రఖ్యాతిగా 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి నార్ల వెంకటేశ్వరరావు గారు చెప్పిన మాట ఇది. చుక్కల దాకా దోటేస్తే చూరు దాకన్నా పాకుతాం. ఇప్పుడు ప్రయత్నం అనేది అవసరం. అసలు ప్రయత్నం చేయకుండా నిష్క్రియాపరత్వంగా ఉంటే దానికి అర్థం ఉండదు. ప్రభుత్వాలు నిత్య చైతన్యంతో నిరంతరాయంగా నిర్విరామంగా పనిచేయాలి. అందుకోసం ఎంఓయూలు కుదుర్చుకోవడం జరుగుతుంది. అదే కాకుండా గ్రౌండింగ్ చేయడానికి కృషి సలుపుతుంది. ఇందులో కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికే కాగ్నిజెంట్ వచ్చింది. అదేవిధంగా టీసీఎస్ వచ్చింది. అదేవిధంగా ఇన్ఫోసిస్ వచ్చింది. అదేవిధంగా అనేక యూనివర్సిటీలు వచ్చున్నాయి. అదేవిధంగా ఎయిమ్స్ వచ్చింది. పోతే ఇప్పుడు ఇప్పుడు విశాఖ వేదికగా చాలా ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది. దావోస్ వేదికగా కొన్ని ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది. ఎంఓయూలు అంటే మన ఉద్దేశాన్ని ఒక చోట పారిశ్రామికవేత్తలతో అక్కడ విశాఖలో కానీ అక్కడ దావోస్ లో కానీ కలిసినప్పుడు, అయ్యా మా రాష్ట్రానికి రండి, పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రంలో ఇన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, పోతే మీకు ఎలాంటి అవాంతరాలు లేకుండా మీకు విద్యుత్ కానీ, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాటరు, రోడ్లు, ఈ సౌకర్యాలన్నింటినీ చక్కగా ఉన్నాయి. కాబట్టి మీరు రండి, మీకు వెంటనే మేము సింగిల్ విండో విధానం ద్వారా త్వరితగతిన అనుమతులు ఇస్తాం అని చెప్పి చెప్పుకుంటాం. అది వారి ఇష్టం, రావడం రాకపోవడం అనేది. రావాలనుకున్నప్పుడు వాళ్ళు ఎంఓయూలు కుదుర్చుకుంటారు. ఎంఓయూలు కుదుర్చుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ పెట్టుబడులు అవన్నీ చూసుకొని ఒక రోజు శంకుస్థాపనకు వస్తారు. ఆ వచ్చిన తర్వాత ఇక అక్కడి నుంచి శంకుస్థాపన మొదలు పెట్టిన తర్వాత అవి గుడ్ విల్ ఉండే కంపెనీలు. వాళ్ళకి ఆమ్, పరపతి, వాళ్ళకి ఫేము కావాలి కాబట్టి వాళ్ళు మళ్ళా వెనక్కి తగ్గరు. ఒకసారి శంకుస్థాపన దశ దాకా వచ్చిన తర్వాత వాళ్ళు వెనక్కి తగ్గరు. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అనేది ఆసియా ఖండంలో ద బిగ్గెస్ట్ డేటా సెంటర్. పోతే అసలు ప్రపంచంలో అమెరికా తర్వాత, అమెరికా వెలుపల అన్ని ఖండాల్లో ఇదే బిగ్గెస్ట్. పోతే ఇది మొత్తం $15 ట్రిలియన్, $1 బిలియన్ పెట్టుబడులతో, 1,35,000 కోట్ల పెట్టుబడులతో ప్రాథమికంగా రంగంలోకి ప్రవేశిస్తుంది. దీనికి సంబంధించి 601 ఎకరాలు 3 చోట్ల రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చింది. అందులో ఈ రోజు ఆనందపురం మండలం అని విశాఖ సమీపంలో ఉంది. అక్కడ తర్లువాడ అనే గ్రామంలో భూమి పూజ చేసుకున్నారు. అదేవిధంగా పక్కనే రెండో సెంటర్ రాంబిల్లి మండలం ఉంది. అదేవిధంగా అడవివరం అనే ఇంకో గ్రామం ఉంది. ఆ 3 చోట్ల ఈ 601 ఎకరాల్లో 3 డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి వాళ్ళు సంకల్పించి ఈ రోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి ఇప్పుడు ఆ, ఈ రోజు ఆ, ఏదైతే భూమి పూజ చేశారో నిర్మాణ దశలోనే 60,000 మంది కార్మికులకి ఉపాధి సౌకర్యం కలుగుతుంది. అదేవిధంగా 1,88,000 మందికి దాంట్లో ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది భవిష్యత్తులో. అదేవిధంగా దానికి సంబంధించి 3 కేబుళ్ళు ఆ, సముద్ర గర్భంలో 3 కేబుళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఆ 3 కేబుల్లో ఒకటి ఆస్ట్రేలియాకి, మరొకటి మిడిల్ ఈస్ట్ మీదుగా అమెరికాకి, అంటే ఐరోపా దేశాలకి, మిడిల్ ఈస్ట్ మీదుగా ఆ, మ్, అమెరికాకి గమ్యం అన్నమాట. అదేవిధంగా 3వ కేబుల్ వచ్చేసి సముద్ర గర్భంలో, అది గుడ్ హోప్ మీదుగా అమెరికాకి. దానివల్ల అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు అన్నీ కలుగుతాయి. ఇంత బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ గూగుల్ డేటా సెంటరు ఈరోజు హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ చరిత్రను తిరగరాసే సుదినం ఈరోజు. పైగా భారతదేశ చరిత్రలో ఇది ఒక నవశకం. పోతే ప్రపంచం అంతా మారుతున్న పరిస్థితుల్లో ఆ మార్పులకు అనుగుణంగా మార్పులను స్వాగతిస్తూ ముందడుగు వేయడం అనేది ప్రభుత్వాల లక్ష్యం. అదేవిధంగా ఇప్పటికే మేము గ్రీన్ హైడ్రోజన్, అదేవిధంగా అనేక సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు అవన్నీ నిర్మాణ దశలో ఉన్నాయి. పోతే ఇప్పుడు కర్నూలు జిల్లా ఓరవకల్లో అనేక సోలార్ ప్రాజెక్టులు ఉన్నాయి. అదేవిధంగా తిరుపతి కేంద్రంగా డెవలప్ చేస్తున్నాం. అంటే రాష్ట్రంలో వివిధ జోన్లలో అనేక
ఈ పారిశ్రామిక ప్రగతి, అభివృద్ధి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏ ఏ ప్రాంతాలు, అట్లాగే రాయలసీమలో హార్టికల్చర్ బాగా ఇంప్రూవ్ చేస్తున్నాం. అదే విధంగా ఉత్తరాంధ్రలో ఇప్పటికే చాలా మీకు తెలుసు ఎన్ని సెంటర్లు వచ్చాయి. అదే విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు జూలైలో ప్రారంభిస్తున్నాం. ఆల్రెడీ అది ఆ, పూర్తయింది. చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ పూర్తి చేసుకుని జూలైలో గగనతలంలో ప్యాసింజర్ తో ప్రపంచ దేశాలకి మన విమానాలు రాకపోకలు సాగించబోతున్నాయి. అదేవిధంగా ఆ, జూన్ 1 నాటికి రేపు రైల్వే జోన్, అంటే దక్షిణ కోస్తా, తూర్పు దక్షిణ కోస్తా రైల్వే జోన్ జూన్ 1 నుంచి ప్రారంభించబోతున్నాం. అదేవిధంగా 1,20,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రాజెక్టులు శరవేగంతో పయనిస్తున్నాయి. వాటికి సంబంధించి ఈ రోజు ఇంత కొన్ని గంటల ముందు రైల్వే మినిస్టరు పోతే అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు సమీక్షా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అదే విధంగా మీకు ఇటు చూస్తే ఆ, గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేయడానికి శరవేగంగా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. అదే విధంగా మీకు ఓ, ఒకవైపు రాజధాని అమరావతికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్లు కానీ, అదే విధంగా బ్రిడ్జెస్, ఐకానిక్ బ్రిడ్జెస్ కానీ, ఐకానిక్ టవర్స్ నిర్మాణం ఇక కొద్ది నెలల్లో అన్ని పూర్తి కాబోతున్నాయి. అదే విధంగా ఇప్పటికే 4,304 క్వార్టర్స్ వివిధ శాఖల అధికారులకి, ఎంప్లాయీస్ కి సంబంధించి నిర్మాణం పూర్తి కావడం జరిగింది. వాటికి సంబంధించి ఇంటర్నల్ రోడ్స్, ఈ డ్రైనేజీ, ఈ నిర్మాణం ఇంకా 2-3 మాసాల్లో పూర్తి కాబోతున్నాయి అన్నమాట. మేము ఓకే. 2028 నాటికి ఇవన్నీ పూర్తిగా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. రెండు వేల ఓకే. ఇరవై తొమ్మిది మార్చి నాటికి ఆ, ఇవన్నీ పూర్తి అయిపోయి, అప్పుడు అంటే మనం బీజం నాటిన రోజే అది మొక్కగా మొలవడం కానీ, లేకపోతే అది వృక్షంగా మారడం కానీ, శాఖోపశాఖలుగా విస్తరించి పూలు కాయలతో ఫలాలతో ఆ, ఆ, మనకి ఫలితాలు ఇవ్వడానికి సమయం తీసుకున్నట్టే. ఇప్పుడు విధ్వంసం అనేది సులభం. నిమిషాలలో విధ్వంసం చేయొచ్చు వేటినైనా. ఒక అగ్గిపుల్ల గీస్తే ఒక అగ్గిపుల్లతో తగలబెట్టొచ్చు ప్రపంచాన్ని. అదే విధంగా విధ్వంసం అనేది ఈ రోజు ఆధునిక టెక్నాలజీ ప్రకారం ఈ ప్రొక్లైనర్లు, బుల్డోజర్లు తెచ్చి నిమిషాల్లో పడగొట్టొచ్చు ఎంత పెద్ద భవంతినైనా. కానీ వికాసం, భవన నిర్మాణం, రోడ్లు, ఇవన్నీ ఫ్యాక్టరీలు, ఇవన్నీ సమయం తీసుకుంటాయి. అయితే ఇవన్నీ శరవేగంగానే ఇప్పటికే ఊహించిన దానికంటే రాత్రింబొగులు 3 షిఫ్ట్లు పనిచేస్తున్నాయి అన్ని చోట్ల. కాబట్టి 29 ఎన్నికల నాటికి సర్వాంగ సుందరంగా అటు పోలవరం ప్రాజెక్టు, భాస్కర్ గారు ఇటు ఈ రాజధాని విజన్ టూ నిర్మాణం, థౌజండ్ మరి ట్వంటీ నైన్ అనేది ఆ, ఈ డేటా సెంటర్ అనేది ఒక 47 కీలక పాత్ర పోషిస్తుందా ఈ విజన్ టూ థౌజండ్ అది ట్వంటీ నైన్ లో? 2028 సెప్టెంబర్ 28న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇది ప్రారంభోత్సవానికి నోచుకోబోతుంది. 2028, మీరు 2029 అన్నారు, 2028 సెప్టెంబర్ 28వ తేదీన నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రారంభోత్సవం చేయబోతున్నారు గూగుల్ డేటా సెంటరు. పోతే ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదు. ఓకే. పోతే ఓకే ఇప్పుడు భాస్కర్ గారు, మళ్ళీ మీ మేము దగ్గరకు వస్తాను.